ఎన్నో పట్టాలు మార్పిడైంది. రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండా చిన్న చిన్న రైతులకు కూడా ఇలా ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు ధరణి తెచ్చుకున్నది ఎందుకంటే కొందరు పెద్దలు పెద్ద పెద్ద భూకంపాలు చేసుకొని ఆ కాలంలో కొన్ని జిల్లాలలో పొలాలన్నీ చిన్న చిన్నకారు రైతులకు అమ్మొచ్చి హైదరాబాద్లో రాజకీయాలు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వాళ్ళకి తెలియక ఆ భూమి మార్పు చేసుకోలేక ఇవాళ ఈ దొరలు వచ్చినాక తెలంగాణలో ఈ దొరలు వచ్చినాక మళ్ళా ఆ దొరలు ఆ భూములను కాజేయడానికే ఈ ధరణి వ్యవస్థ తెచ్చి ఇవాళ రెవెన్యూ వ్యవస్థనంతా మార్పిడి చేసి వాళ్ళు ఏం చేసిరు అధ్యక్ష, ఇలా విలేజ్ విఆర్ఓలు పట్వారాలు ఏం చేసిరు అధ్యక్ష, ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100, 200, 300 తీసుకుంటే ఇవాళ ధరణి వచ్చిన తర్వాత కలెక్టర్లే కలెక్షన్ కింగులు అయినరు. ఇవాళ ధరణి వాళ్ళ ఇష్టానుసారంగా భూములు కాజేయడానికే హైదరాబాద్ చుట్టూ కూడా కాజేసిర్రు, ఉత్తర తెలంగాణ అంతా కాజేసుకున్నారు, సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ ఏదో మాట్లాడని చెప్తారు. అధ్యక్ష, ఇవాళ కొందరి గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ధరణి అనేది వారికి అనుకూలంగా మార్చుకున్నది కాబట్టి ఇది ప్రజలకు అవసరమయ్యే ధరణి కాదు, రెవెన్యూ ఇలా రైతులకు అవసరమైన ధరణి కాదు ఇది. కాబట్టి దీంట్లో పెను మార్పులు రావాల్సిందే, దీంట్లో మార్పులు తేవాల్సిందే. ఈ ప్రభుత్వం పూర్తి నమ్మకం పెట్టుకురు. ఇలా ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారే తప్పకుండా ఈ ధరణిని తీసి ప్రజలకు ప్రజా పరిపాలన అందిస్తాం. ధరణిలో ఎన్నో మార్పులు